హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ హాట్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 7 to 8 రెడ్ చిల్లీ అయితే యాడ్ చేసుకుందామండి. దాన్ని చిల్లీ ఫ్లేక్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా అయితే చేసుకోకూడదు. నెక్స్ట్ బెండకాయలను అయితే మనం బెండకాయ ఫ్రైకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు లెమన్ జ్యూస్ని కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే జిగురు అనేది లేకుండా ఉంటుందండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని పల్లీలు ఉంటాయి కదండి, వాటిని రోస్ట్ చేసుకోవాలి. నేనైతే పల్లీల్ని డ్రైగా రోస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటానండి, ఎప్పుడు ఇన్స్టెంట్గా ఉంటుందనేసి. ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని జీలకర్ర, ఆవాలు కూడా నెక్స్ట్ యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. వీటిని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒకసారి లిడ్ పెట్టుకొని మగ్గించుకుందాము. కాసేపు అయితే ఇలా మగ్గించుకోవాలండి, ఒక 2 minutes. ఆఫ్టర్ 2 minutes అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. లిడ్ తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్ అండ్ ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వాటిని కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై ఒకసారి అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ దీనిలో చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకా మిర్చి పౌడర్ అయితే ఏం వేయట్లేదు, మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి. ఇలా ఫ్లేక్స్ లాగా వేస్తే మనం తినేటప్పుడు కూడా పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే పల్లీలు, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొంచెం కొబ్బరి పౌడర్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.